పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मुद्रकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 शिवाय लक्ष्मी नारायण शिवाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 शिवाय लक्ष्मी नारायण शिवाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను, యంత్ర మంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడు. అయితే యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు మూలికలు వాస్తు ఇవన్నీ లేవు అని నమ్మించే కొంతమంది నాస్తికులకు ఎదురిగే ప్రయత్నమే నాది. ఈ మన ఉన్న శాస్త్రజ్ఞులు ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో సనాతనంగా మనకు ఋషులు పిచ్చోళ్ళు కాదు. ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టడం ఉంటాడు వాడు. ఎందుకు ఖర్చు పెట్ట అంటే శ్రీకృష్ణదేవరాయలు పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళందరూ ఆ రోజులనే 12 విద్యలు 12 లాంగ్వేజ్లు మాట్లాడేది వాళ్ళు. అలాంటి మహానుభావులు వాళ్ళు ఆ టెంపుళ్ళు అవన్నీ ఎందుకు కట్టిరు? దేవుడు ఉండడానే కట్టిండు కదా. అంతకంటే పెద్ద మీద రాయుడు విమర్శిస్తుంటాడు. అది లేదు ఇది లేదంటే మరి ఆ రాజులు ఆ కాలంలో వాళ్ళు రాజులు చదువుకున్నారు కదా, మరి వాళ్ళు దేవుళ్ళని నమ్మిరు కదా, గుళ్ళు గోపురాలు కట్టుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు కట్టించిన గుడి ఆ రాతితోటి కట్టిన గుడి కట్టాలని కొన్ని కోట్ల రూపాయలు కావాలి, కట్టలేరు కూడా ఇప్పటోడు. అటువంటి మహానుభావులు వాళ్ళ ఇండ్ల గురించి పెట్టుకోలే, వాళ్ళ ఇల్లు మట్టితోటి కట్టుకున్నారు. టెంపుల్స్ 10 మంది పబ్లిక్ గురించేమో రాతితోటి నిర్మాణం చేసారు, ఈ తరతరాలు పడి ఉండాలని. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు గట్టిగా. ఆడు పోయినా మనమడు ఉండాలి, ఆడు పోయినా ఆడు మనమడు ఉండాలి, అవి కట్టిస్తున్నాడు. కానీ పబ్లిక్ యూజ్ అయ్యేటివి ఒక హాస్పిటల్స్, ఒక ఫ్రీ హాస్పిటల్, ఒక ఫ్రీ మన పాఠశాల, ఓ స్కూలు, ఇలాంటివి ఎవడు చేస్తుండు? ఏమైనా కానీ ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టుకొని అని తీసుకోవడం తీస్తాడు. అది ఏమి చేయడు. వీడు ఏం చేసిండు? ఆయన పెద్ద ఫ్లెక్స్ పెట్టిండు అంటే ఏం చేయడు. ఆడు ఏంటాడో మాకు తెలియదు కూడా. ఆయన లీడర్. వద్దు, 10 మందికి సేవ చేసి గుర్తింపు తెచ్చుకోండి. ఈ కటౌట్లు పెట్టుకొని తెచ్చుకునే గుర్తింపు కాదు, అది పిచ్చి గుర్తింపు. అది నువ్వు భోజనం బట్టి ఇచ్చటానికి 10 మందిని ముంచటానికి చేసే కటౌట్. అది వద్దు, అవసరం లేదు. కటౌట్ లేకుండా ఏ గాంధీ మహాత్ముడు కటౌట్లు పెట్టుకుండా ఆ రోజులలో అల్లూరి సీతారామరాజు కటౌట్ పెట్టుకుండా, మన సుభాష్ చంద్రబోస్ కటౌట్ పెట్టుకుండా, వాళ్ళు ఏడేడ ఫ్లెక్స్లు పెట్టుకొని ప్రచారం చేసుకుని మరి ఇవాళ వాళ్ళు పోయినాక కూడా మనం వారి విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తున్నాం. ఆ మహానుభావులు ఏ అడ్వర్టైజులు పెట్టుకోలే వాళ్ళు. ఈయనకి అడ్వర్టైజులు కావాలి ఇప్పటికి. 10 మందికి సేవ చేయి. ఒక అప్పాయింగా ఉంటారు, అప్పులు చేస్తారు, ఏదో లౌకికమైన బాధల గురించి ఇదంతా చేస్తా అని ఏదో అప్పు చేస్తారు. అప్పు ఇచ్చేటప్పుడే ఆలోచన చేయాలి. నా దగ్గర డబ్బు లేవు, నా దగ్గర ఉన్నాయి, ఇస్తున్నాం. మళ్ళీ వాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడే నాకు ఇస్తాడు అని ఆలోచన చేసి ఇవ్వాలి. ఆడికి ఇస్తావు, మన దగ్గర డబ్బులు రాకముందే ఇచ్చేటప్పుడు రాములే కాడు కొలుస్తాడు. నువ్వు రావణాసురుని పోయి మళ్ళీ తర్వాత పోతే రావణాసురునికి ఆడు భయపడకుండా ఏం చేస్తాడు?
ఆడు ఇల్లు వెళ్ళిపోయి వాడు ఆఖరికి ఇసం తాగే కథకి తీసుకొస్తావు. ఆడు పోసుకొని ఏమన్నా అని నిమ్మలంగా ఉంటాడు, నాకు సంబంధం లేదా అని నేనేం పైసలు ఇవ్వలేదు ఉంటాడు, వీడు జైలు పోవాల్సి వస్తుంది. నేనేమి ఇవ్వలేదు అని పైసలు, ఆడు వచ్చిన దాకా ఎప్పుడు పడుతుంది. అట్లొద్దు. వానికి డబ్బు లేనప్పుడు నిన్ను ఆదుకున్నావు, వానికి డబ్బు వచ్చినాక తీసుకో. వానికి 4 ఐడియాలు చెప్పు, ఇవి దాంట్లో చేసుకో, ఇంకా కావాల్సి ఉంటే ఇంకో ₹1,00,000 ఇస్తాను చెప్పు. అందుకని చెప్పేసి డబ్బు తీసుకున్నవాడు కూడా ఎప్పుడు అధైర్యపడద్దు. అప్పులైనవాడు అధైర్యపడ్డాడంటే వాడు అప్పులు తీర్పలేడు. ధైర్యంగా ఉండాలి. ఈ దందా పోయింది, ఇంకోటి చేయాలి, డబ్బులు లేనివి చేయాలి. ఏది చేత కాకుంటే రోడ్డు మీద కూర్చొని ఏదైనా అమ్ముకో. పోయి బార్లల్లా ఆడ ఈడ నాకు అప్పులు అయినా తాగకుండా కూర్చుంటే ఇంకా అప్పులు అవుతాయి, కానీ ముందు పడవు. చిన్న దంద అయినా సరే, నువ్వు ఇంత రోడ్డు మీద 4 బొమ్మలు పెట్టుకున్నావు, నువ్వు ఎవడు అడగడు ఏమైనా నువ్వు బొమ్మలు అమ్ముతున్నావు, నువ్వు అంత పెద్ద సేటు అంటే నువ్వు ఎవడు అడగడు. ముస్లిమ్స్లల్లా వాడు ప్యాలెస్ హోటల్ ఉంటుంది వానికి, మళ్ళీ బండి మీద పెట్టుకునేది చిన్న చిన్న ఏది పల్లీలు అవి ఇటువంటివి కూడా అమ్ముతుంటాడు. ఆ రూట్లో ఉన్నాడు, ఈ రూట్కి వచ్చి కూడా వాడు సిగ్గుపడాడు. మన హిందువులనే ఇవన్నీ సిగ్గులు కథలు చేసి ఇక నా తోటి కాదని సంపూసుకొని వస్తాను తయారవుతాడు. వద్దు. 10 మందికి నువ్వు 10 మందికి అప్పులు ఉన్నావనుకో, వాళ్ళు ఇంటలేరు, ఇంకో దందా అయ్యే చేస్తున్నా డెవలప్ అయినాక ఇస్తాం. దాన్ని అప్పు అనేది ప్రతి ఒక్కరు చేస్తాడు. ఇప్పుడు భారతదేశానికి అప్పు ఉంటుంది, ప్రతి మానవునికి ఉంటుంది. అప్పు చేయనోడు ఉన్నాడు, భయపడవద్దు. అలా అందుకని రుణ విమోచన యంత్రాలు ఉంటాయి నా గ్రంథంలో. మళ్ళీ డబ్బు వచ్చేదానికి ధనాకర్షణ యంత్రం ఉంటాయి. నేను గ్రంథం రాసిన 25 సంవత్సరాలు నేను నా దగ్గర ఉపదేశం చేసుకున్న వాళ్ళకి ఈ గ్రంథం ఇస్తుంటా. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది దీని లోపల. అయితే ఈరోజు అది చెప్తే పోతూనే ఉంటుంది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మనకు వశం కావాలి, అంటే వశీకరణం. ఇప్పుడు ఒక మనిషి మనకు వశీకరణం కావాలి. ఏది భార్య ఉంది, చెప్పినట్టు ఇంటలేదు, నీకు సంసారం చేస్తలేదు, సాయంత్రం కాగానే పోయి పిల్లల మధ్య వండుకుంటున్నది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, కక్ష పెంచుకుంటావు, గొడవలు అవుతాయి. అందుకని ఏంటంటే భార్య వశీకరణం చేసుకోవచ్చు, భార్య భర్తను వశీకరణం చేసుకోవచ్చు. అలాంటి యంత్రాలు ఉంటాయి. అయితే ఆ యంత్రాలు మహానుభావులు అప్పుడు ఆ రోజులల్లో మనకు దైవ స్వరూపులు ఋషులు అందించిన యంత్రాలు ఇవన్నీ నేను ఒక 3 లారీల పుస్తకాలు కలెక్ట్ చేసి, టాటా గ్రంథాలు కలెక్ట్ చేసి నేను ఈ యొక్క బుక్ను ఈ గ్రంథాన్ని రాసిన. దీనిలో ఒకటి ఉన్న యంత్రాలనే నీకు ఇప్పుడు 108వ పేజీలు ఉంది. ఇది ఇప్పుడు నేను చూపబోయేది. ఈ 108వ పేజీలు ఉన్న యంత్రం ఏంటంటే భార్య భర్తను వశం చేసుకోవచ్చు, భార్యను భర్త వశం చేసుకోవచ్చు. అలాంటి యంత్రం చూపిస్తున్నా. ఇది మీరు ఒక కాగితం పేపర్ తీసుకొని రాసుకొని మంచిగా నేను చెప్పిన ప్రకారంగా తయారు చేసుకొని కట్టుకోండి. అయితే ఇది ఏంటంటే హ్రీం అనేది మాయా బీజాక్షరం, ఈ 4 పక్కలు వస్తుంది. క్లీం అనేది ఏంటంటే మోహన బీజాక్షరం. అయితే మనకు ఇప్పుడు వశం కావాలి, భార్య వశం కావాలనుకో, భార్య పేరు ఏంది, కమలను రాధను ఏదో ఉంటుంది, ఆమె పేరు పైన రాయాలి, మన పేరు కింద రాసుకోవాలి. రాము లక్ష్మి ఏదో పేరు ఉంటుంది కదా, అది కింద రాయాలి. రాస్తే మీద ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి వశం అవుతారు. ఇది పద్ధతి. ఇది యంత్రం మీరు రాసుకోండి. దీన్ని ఏం చేయాలంటే భుజపత్రి కానీ లేదనుకుంటే మన రాగిరేఖ. భుజపత్రి అంటే ఇట్లుంటుంది భుజపత్రి. ఇది భుజపత్రి చెట్టు తోడుక. ఇది నీళ్ళలో వేసితే పొరలు వస్తుంది. ఉల్లిగడ్డ మీద పొర ఉంటుంది కదా, అంత పలసగా వస్తుంది ఇది. అయితే దీన్ని రాయాలంటే కష్టం. అందుకని ఏం చేయాలంటే ఈ సెలోపెన్ టేప్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇది స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. ఈ స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, తెచ్చుకోవాలి. బుక్స్ అమ్మే దాంట్లో ఇది దాని వెనుక అంటియాలి. ఓకేనా? దేని వెనుక? ఈ టేప్ వెనుక, దీని వెనుక భుజపత్రి వెనుక అంటించి నువ్వు అప్పుడు రప్పంటాను రాసినా కానీ ఏం కాదు. ఓకేనా? అయితే లేదు ఇది దొరుకుతలేదు స్వామి మాకు భుజపత్రి అనుకుంటే మాత్రము ఇది రాగి రేపు దొరుకుతుంది. పూజ స్టోర్లో దొరుకుతుంది, పచారీ షాప్లో దొరుకుతుంది. ఈ రాగి రేపు దీని మీద కూడా రాయచ్చు. ఈ యంత్రాన్ని రాసి ఏం చేయాలంటే దీన్ని ఇంత దాని మీద రాసుకొని భుజపత్రి మీద రాసి దీన్ని బోల్డ్ చేసి తాయితలో పెట్టేసేయాలి. తాయితలో పూట మర్చి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక తెల్ల గురిగింజ వేయాలి. దీని లోపల తెల్ల గురిగింజ, ఈ తెల్ల గురిగింజ, ఈ గురిగింజ వేసేసి దీని లోపల
మూలికల పౌడర్ నేను 250 మూలికలతో పొడి చేసిన. అయితే ఇది బజరికలతో చేసిన. ఇది మీకు సాధ్యపడదు, మీకు కావాలంటే పంపించేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎంత కాదు స్వామి మేము తెప్పించుకోదు, అది ఎంత కాదు, మాకు ఏదైనా ఐడియా అంటే మాత్రము బిల్వ పత్రం ఉంటుంది కదా, మారేడు దళం, దాని వేరు. మళ్ళీ వచ్చేసి మేడి అంటే ఏంటి, మన ఔదుమర వృక్షం దత్తాత్రేయంది. ఆ ఔదుమర వృక్షము అది ఆకు, అదే మన వేరు, వేప వేరు. మళ్ళీ వచ్చేసి మన జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరు. మళ్ళీ వచ్చేసి మన ఏది ఇది ఉంది కదా, మన ఉమ్మెంత, నల్ల ఉమ్మెంత దొరికితే మంచిది, దొరకకుంటే తెల్లది సరే. ఆ ఉమ్మెంత వేరు. ఇవన్నీ ఎండబెట్టి పౌడర్ చేసి ఈ పౌడర్ తయారు చేసుకోవాలి. ఇది వేసి ఇవి దాంట్లో తెల్ల గురిగిందో చెప్పిన కదా, ఆ భుజపత్రి మీద రాసేసి ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ గురువారం కానీ ఇది ధరించినట్టయితే మీకు ఎవరైతే మీకు విషం కావాలనో మీకు విషమైపోతారు, ప్రేమతో ఉంటారు. లవ్ చేసుకున్న వాళ్ళు కూడా మధ్యనాడు అనుభవించేస్తాడు అమ్మాయిని. అనుభవించేసి ఆగింతే కదా ఇప్పుడు మా ఇంట్లో వద్దంటారు, లేకుంటే రాజకుటాలు కలవలేదు, లేకుంటే గుణాలు కలవలేదు అని కూర్చుంటాడు. ఆ కొడుకు ఏంటంటే అనుభవించి ఇంతే కదా అన్న కాడికి వస్తాడు. అటువంటి వానికి ఏంటంటే మధ్యాహ్నం మనకు మోసం చేస్తుంది. కాబట్టి ఇలాంటి తాయితో వేసి కట్టుకోండి. లేదు అనుకుంటే మీకు అవన్నీ కుదరకుంటే నా దగ్గర రాండి, నేను అంత తయారు చేసి మీకు తాయితో ఇస్తా. మళ్ళీ మీ జాతకం చూస్తా, 40 నిమిషాలు టైం తీసుకొని క్షుణ్ణంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. జై గురుదత్త.